నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. చిన్నప్పన్న మనందరికీ తెలుసు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ. నకిలీ నెయ్యి వ్యవహారంలో ఈయన కీలక నిందితుడిగా ఉన్నాడు. మరి ఈయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సోదాలు చేసి ఏం తేల్చారు అంటే రిషికొండ, పరవాడ, తగరపు వలస, తాడేపల్లి ప్రాంతాల్లో ఖరీదైన స్థలాలు, నివాసాలు ఉన్నాయంట. ఈయన పేరు మీద, ఈయన కుటుంబ సభ్యుల పేరు మీద. వీటి విలువ 10 కోట్లలోనే ఉంటది. ఇవన్నీ కూడా వైకాపా హయాంలోనే కొన్నట్లు ఇప్పుడు ఏసీబీ అధికారులు తేల్చారు. మరి ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ఇప్పుడు ఈయన మీద చర్యలు తీసుకోబోతున్నారు. ఎలా చూడాలి? మేమేం చెయ్యలేదు, కల్తీనే జరగలేదు, మాకు సంబంధం లేదు అంటున్న వాళ్ళ ఇళ్లల్లోనే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అంటే మరి ఏమనుకోవాలి? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. మాట్లాడతానేమో కావాలని చెప్పేసి మా మీద దాడులు చేస్తున్నారు, కావాలని కేసులు పెడుతున్నారని వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ అంటారు. వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటారు? కల్తీ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నారు. మరి ఆయన పియ్యి ఇంట్లో ఆస్తులు ఎలా దొరికినాయి సార్? శాంపుల్ నేనే పంపించాను, ఆయనే పంపించారు కానీ రిపోర్ట్ నేను చూడలా. డైరీ యజమాని మా ఇంటికి వచ్చాడు, కానీ నేనేం డబ్బులు అడగల. నా పిఏ మాత్రం కిలోకి 25 రూపాయలు అడిగాడు. అది ఆయన సొంతం. అంటే ఇప్పుడు అతని పిఏ, సుబ్బారెడ్డి పిఏ 13 ప్లాట్లు అంట. ఒక్కొక్క ప్లాట్ ఖరీదు ఎంత అన్నారు? 8 నుంచి 10 కోట్లు. 10 కోట్లు అంటే 13 ప్లాట్లు అంటే 13 పదులు 130 కోట్లు. అటు ఋషికొండ, పరవాడ, తగరపు వలస, మర్రిపాలెం, తాడేపల్లి. అసలు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? నీ జీతం ఎంత? పిఏకి వచ్చే జీతం ఎంత? 75,000 ఏదో చెప్పారు. అతను ఏపీ భవన్లో లైజనింగ్ ఆఫీసర్గా పెట్టారు. ఇతనికి సుబ్బారెడ్డికి మధ్య బంధం ఇవాళది కాదు. సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఇతను పిఏగా పనిచేశాడు చిన్నప్పన్న. తర్వాత ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాడు సీఎంగా, ఏపీ లైజనింగ్ ఆఫీసర్గా. ఆయన రికమెండేషన్ మేరకు నియామకం జరిగింది. ఎవరిది? చిన్నప్పన్న. చిన్నప్పన్న ఎవరో మాకు తెలియదు, మా బాబాయికి సంబంధం లేదు. అతను విపిఆర్ పిఏ. అంటే విపిఆర్తో పాటు ఎప్పుడన్నా ఎక్కడన్నా పర్యటించాడా? విపిఆర్ భార్య ఏది, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి మేడంతో ఎప్పుడన్నా ఎక్కడన్నా పర్యటించాడా? పిఏ అనే అతను ఏం చేయాలా? ఎవరితో పాటు ఉన్నాడు? సుబ్బారెడ్డి అంటే దిప్పడి తిరిగాడు. సుబ్బారెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ, ఢిల్లీలో ఉంటే ఢిల్లీ, విశాఖలో ఉంటే విశాఖ, లేకపోతే తిరుపతిలో ఉంటే తిరుపతి. సుబ్బారెడ్డి భార్య మేడం స్వర్ణ, ఆమె దుర్గమ్మ గుడికి బెజవాడ వస్తే ఆమె పక్కన, ఆమె సింహాచలం గుడికి విశాఖ వస్తే ఆమె పక్కన. ఎవరు పిఏ అతను? ప్రభాకర్ రెడ్డి పిఏనా, సుబ్బారెడ్డి పిఏనా? అంటే తన పిఏ కాదంటాడు సుబ్బారెడ్డి. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తాడు. ఏమని? విపిఆర్ నెలకి 25,000 ఇచ్చాడు, చెక్కుల రూపంలో ఇచ్చాడు, 50,000 కూడా ఇచ్చాడు, ఆ చెక్కులు మా దగ్గర ఉన్నాయి అంటాడు. విపిఆర్ ఏమని చెప్పాడు? మీరే కదా ఆ రోజు సుబ్బారెడ్డి నన్ను అడిగాడు, వాడు పేదోడు, నీ ట్రస్ట్ నుంచి ఏదైనా ఏర్పాటు చేయి, వాడికి కొంత జీతం, నా ఎంబటే బడి తిరుగుతుంటాడు, నాకు పిఏ అని నువ్వు చెబితే, ఏది జగన్మోహన్ రెడ్డి చెబితేనే నేను ఇచ్చాను, ట్రస్ట్లో నెలకు 25,000 వచ్చేటట్టుగా నేనే చేశానని ప్రభాకర్ రెడ్డి చెప్పాడు. నేను అంటోంది అదే. ఒక్కొక్కటి 160 చదరపు గజాలంట. మర్రిపాలెంలో 5 ప్లాట్లు ఉన్నాయి, పరవాడలో 3 ప్లాట్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు అతని జీతం మొత్తం చూసుకున్నా కానీ 5 ఏళ్లకి నెలకి 75,000 చొప్పున లెక్కేసుకో, ఎంత వస్తుంది? 65 లక్షలు వచ్చిందంట. 5 ఏళ్ల జీతం 65 లక్షలు ఉంటే దాంట్లో నీ కుటుంబం గడుపుకోవటానికి, లేకపోతే భార్య పిల్లలు, వీటన్నిటికి కూడా ఉపయోగించుకోవాలి కదా. నువ్వు ఎంత సేవ్ చేయగలవు అందులో? మహా ఉంటే ఒక 10 లక్షలు వెనకేస్తే గొప్ప నీ జీతంలో. కానీ 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే ఇవి సుబ్బారెడ్డి ఆస్తులు. అతను సుబ్బారెడ్డి బినామీ. సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్నప్పుడే వైసీపీకి ఇతను ఇవన్నీ కొన్నాడని, ఈ ప్లాట్లన్నీ అక్కడ రిజిస్ట్రేషన్ తేదీలతో సహా ఇవాళ ఏసీబీ దగ్గర ఉన్నాయి. ఏసీబీ అతను పట్టుకుంది.
అతను అరెస్ట్ చేసింది మళ్ళీ ఇంకోసారి. గతంలో అరెస్ట్ అయ్యాడు చిన్నప్పన్న, బెయిల్పై బయటకు వచ్చాడు. ఏ కేసులో మీరు అన్నట్టుగా కల్తీ నెయ్యి కేసులో, బోలేబాబా డైరీ. అతను వచ్చి సుబ్బారెడ్డి దగ్గర మొరపెట్టుకున్నాడు, ఏమంటే మీ పిఏ అంట వాడు నా ప్రాణం తీస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, శాంపిల్స్ పంపిస్తానంటున్నాడు, కిలోకి 10 రూపాయలు లంచం అడిగాడు, మీ పేరు చెప్పాడు అన్నాడు. సుబ్బారెడ్డి ఏమన్నాడు? సుబ్బారెడ్డి ఇంటికి విపుల్ జైన్ వచ్చాడా లేదా చెప్పారు. స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంకా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మా బాబాయ్ సూపర్ స్వామి అంటే, సూపర్ స్వామి కాదు, సూపర్ స్కామర్. అంటే అదేమంటే గోపూజ చేసి కానీ బయటికి రాడు, రోజు నిత్యం గోపూజ చేస్తాడు. లేకపోతే అసలు ఉండవల్లి కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు ఆయనకి. ఏమని? నిజమే, నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక్కసారిగా అసలు బిత్తరపోయాను, ఇల్లు మొత్తం పొగలే, ధూప దీప నైవేద్యాలే, నాకు కూడా ఆయనే వండి పెట్టాడు. ఎవరు? సుబ్బారెడ్డే వంట చేసి నాకు భోజనం పెట్టాడని ఉండవల్లి సర్టిఫికేట్ ఇస్తాడు. ఇప్పుడు చిన్నప్పన్న ఆస్తుల గురించి ఉండవల్లి ఏమంటాడు? ఈ 13 ప్లాట్లు ఉండవల్లియా, సుబ్బారెడ్డియా, జగన్మోహన్ రెడ్డియా? అంటే ఒక పిఏ ఎంత సంపాదిస్తాడమ్మా? ఇప్పుడు పిఏ అనే అతను 13 ప్లాట్లు ఎలాగ ఉన్నాడు? అదేదో పెబ్బల్ అనేటటువంటి అపార్ట్మెంట్ అయితే 10 కోట్లు అంట. అంటే నెలకు 60,000-70,000 జీతం తీసుకునేటోళ్ళకి ఎలా సార్? అలా అంటే అందరూ ఈ పాటికి అన్నేసి వేల కోట్ల అధిపతి అయిపోయి ఉండేవారుగా ప్రతి ఒక్కరు. నీకు గతంలో ఒకటి చెప్పా కదా, ఏంటి? యూనియన్ బ్యాంక్, ఏపీ భవన్. ఏపీ భవన్ యూనియన్ బ్యాంక్ 056210100049273 అకౌంట్ నెంబర్ కదూరి చిన్నప్పన్న. లేకపోతే ఢిల్లీ సంసదీయ బ్రాంచ్ ఎస్బీఐ బ్యాంక్ 3069175739 అకౌంట్ నెంబర్ చిన్నప్పన్న. 4,69,00,000 ఉన్నాయి. ఎంత అతను 5 ఏళ్ల జీతం? 65 లక్షల. 5 ఏళ్లకి నెలకి 75,000 చొప్పున 65 లక్షల జీతగాడు. కానీ అతని ఎస్బీఐ అకౌంట్లో, అతని యూనియన్ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉన్నాయి డబ్బులు? 4 కోట్ల చిలుకు. 4,69,00,000 ఉంటే గమ్మత్తు ఏంటో చెప్పనా? 5 లక్షలు ఉంచి 4,64,00,000 విత్డ్రా చేశారు. 5 లక్షలు ఉంచారు. ఏమయ్యాయి? 4,64,00,000 ఎవరి అకౌంట్లోకి మారాయి? సుబ్బారెడ్డి గారు మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తారా? యాక్సిస్ బ్యాంక్, సారీ, పోనీ మీ భార్య, మీ మేడం స్వర్ణ మేడం, ఆమెది అన్న అకౌంట్ నెంబర్ ఇస్తారా? సారీ. అసలు నా అకౌంట్లో అడగడానికి మీరెవరు? అంతేగా. నేను కోర్టుకి వెళ్తా. కోర్టుకి వెళ్ళాడు. ఏది? యాక్సిస్ బ్యాంకు లావాదేవీలు ఇవ్వను అని చెప్పి సుబ్బారెడ్డి భార్య స్వర్ణ మేడం కోర్టుకి వెళ్ళారా లేదా? ఎందుకు వెళ్ళారు? నిజంగా మీరు కనుక మీరు ట్రాన్స్పరెంట్ అయితే చెక్ చేసుకోండి అంటాం. ఏది? వాడికి నాకేంటి సంబంధం? వాడు విపిఆర్పిఏ, వాడి అకౌంట్ నుంచి నా అకౌంట్కి ఎందుకు వస్తాయి? ఇదిగో ఇది నాది, నా భార్యది, నా పిల్లలది కూడా ఇస్తున్నా, మొత్తం మీరే చెక్ చేసుకోండి అని చెప్పి ఇస్తాం. మనం గనక తప్పు చేయకపోతే. సుబ్బారెడ్డి యాక్సిస్ బ్యాంకులో ఉందమ్మా ఆ ఖాతాలో. ఏది? మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా. ఇవాళ సుబ్బారెడ్డి ఆయన ఎంత అవినీతికి పాల్పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, లేకపోతే సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఎంత వసూళ్లు చేశారు. ఇదంతా తేలాలంటే మనకి యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఏసీబీ పట్టుకోవాలి. ఇప్పుడు చిన్నప్పన్నను పట్టుకుంటే ఏమొచ్చుద్ది? అంతేగా. అది చిన్న చేప. అంతే. పెద్ద చేపలు జోలికెళ్ళరా? తిమింగలాలు వేటాడే స్థాయి మనకు లేదా? వాళ్ళు ఏంటి? ఏసీబీ అయినా, లేకపోతే సిబిఐ అయినా, ఈడీ అయినా, మొత్తం ఎన్ఏఐ అయినా, అన్నిటిపైన ఇవాళ ప్రజల్లో విశ్వాసం ఎందుకు పోతుందమ్మా? దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు గతం కన్నా భిన్నంగా ఇప్పుడు ప్రజా విశ్వాసాన్ని ఎలా పోగొట్టుకుంటున్నాయంటే ఇదే కారణం. ఒక్క జగన్ రాజ్యాంగంపై నమ్మకాన్ని పోగొడతాడు, పోలీసుపై నమ్మకాన్ని పోగొడతాడు, చివరికి సిబిఐ, ఈడీ వీటిపైన కూడా నమ్మకాన్ని పోగొట్టాడంటే
ఇవాళ వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపితే తప్ప ఇవాళ మొత్తం నిజానిజాలు బయటకు రావు. ఏదో మేకల్ని బలిచ్చి పులులను వదిలిపెడతామంటే ఇవి పులులు కాదు, సింహాలు కాదు, ఇవి మ్యాన్ ఈటర్స్. ఇది నెయ్యి ఈటర్స్, లేకపోతే మద్యం ఈటర్స్, బ్లడ్ ఈటర్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.